తెలంగాణ బీజేపీ నేతలకు ఏమైంది? స్టేట్ పార్టీ ఆఫీస్కు రావడానికి కూడా కష్టమేనా? నెలకు ఓ రోజు కూడా టైం ఇవ్వడం కష్టమేనా? ఆఫీస్కు రావడానికి అంత ఇబ్బంది ఏంటో? కార్యకర్తలకు అందుబాటులో ఉండాలంటే ఎందుకు వెనకడుగేస్తున్నారు? బీజేపీ ఆఫీస్కు రావాలంటే ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కష్టంగా ఫీల్ అవుతున్నారట. ఆ పార్టీ చేపట్టిన భరోసా కార్యక్రమానికి నెలకు ఒక రోజు కూడా టైం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారట. ఇదంతా నిజమేనా అంటే అవునని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు కనీసం నెలకు ఒకసారైనా అందుబాటులో ఉండేందుకు కష్టం ఎందుకు అనే ప్రశ్న వినిపిస్తోంది. కార్యకర్తలకు ప్రజలకి అందుబాటులో ఉండేందుకు, వారి సమస్యలు విని అవసరమైతే అధికారులతో మాట్లాడేందుకు బీజేపీ భరోసా అనే కార్యక్రమం చేపట్టింది. దీంట్లో భాగంగా ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్య నేతలు ఎవరో ఒకరు ప్రతిరోజు ఆఫీసులో అందుబాటులో ఉండాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు అందుబాటులో ఉండాలి. బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇలాంటి వ్యవస్థ ఉంది. ఇక్కడ కూడా ఉండాలి. కార్యకర్తలు ఎవరైనా ఏదైనా పని మీద వస్తే నేతలు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది రాష్ట్ర పార్టీ. కార్యక్రమం సజావుగా జరిగేందుకు ఓ టీం కూడా ఫామ్ చేసింది. ఆ టీంలో ఉన్నవారు పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడి వారి టైం తీసుకుని ప్రోగ్రాం ఫిక్స్ చేయాలి. మొదట్లో వారం రోజుల షెడ్యూల్ విడుదల చేసేవారు. ఏ రోజు ఎవరు వస్తున్నారో ముందే చెప్పేవారు. రాను రాను అదంతా మరుగున పడిందే. షెడ్యూల్ ప్రకారం నేతలు రావడం తగ్గిపోయిందే. టైం ఇచ్చి కూడా డుమ్మా కొడుతున్నారు కొందరు నేతలు. దీంతో ముందస్తు షెడ్యూల్ నిలిచిపోయిందే. నేతలు ఆఫీస్కు వచ్చేదాకా ఎలాంటి సమాచారం ఉండటం లేదు. ఒక్కో రోజు ఎవరూ ఉండటం లేదు. బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి 21 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో రోజు టైం ఇచ్చినా నెల అయిపోతుంది. కానీ ప్రజా ప్రతినిధులెవరూ టైం ఇవ్వడం లేదు. నెలలో ఒక్క రోజు కూడా కార్యకర్తలకు 2 గంటలు టైం ఇచ్చేందుకు మనసు ఒప్పడం లేదని విమర్శలు పార్టీ నుండే వినిపిస్తున్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఒక్కసారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆయన గత కొన్ని నెలలుగా పార్టీ ఆఫీస్ ముఖమే చూడలేదు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక్కోసారి వచ్చారంతే. ఎంపీల పరిస్థితి కూడా అదే. అందరిలోనూ ఆర్ కృష్ణయ్య నయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భరోసా కార్యక్రమం సజావుగా నడవకపోవడంతో తమ సమస్యలు చెప్పుకోవాలని వచ్చేవాళ్లు కూడా తగ్గిపోయారు.